ఇటీవల కాలంలో బాలీవుడ్ నటీనటుల ప్రేమ పెళ్లిళ్ల గురించి తరచుగా వార్తలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు మాత్రం ఎంతో షాక్ కి గురి చేసేవిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇటీవల అనేక ఘటనలు వార్తల్లో ఉంటున్నాయి. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు, పెళ్లి తర్వాత డివోర్స్ అంశాలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా గతంలో అనేక మందితో సీక్రెట్ వ్యవహారం నడిపించారనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించింది. దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన ఈ నటి సినిమాలు తీసినట్టు తెలుస్తోంది. దాదాపు 80కి పైగా కూడా సినిమాలు తీశారట. తెలుగులో నిన్నే పెళ్లాడతా, బాంబే, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ నేపాల్ బ్యూటీ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 12 మందితో సీక్రెట్ వ్యవహారాలు నడిపిందని కూడా ఇటీవల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. చివరకు ఈ భామ వ్యాపారవేత్త సామ్రాట్ దహాన్ ను పెళ్లి చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తోంది. కానీ పెళ్లైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఇద్దరూ కూడా విడిపోయారంట. దీంతో గతంలో ఆమె జరిపిన వ్యవహారాల వల్లే మొగుడితో డివోర్స్ తీసుకుందని కూడా ప్రచారం జరిగినట్టు తెలుస్తోంది. అయితే మనీషా కొయిరాలా ఇటీవల క్యాన్సర్ ట్రీట్మెంట్ ను కూడా తీసుకుంది. ఆ తర్వాత క్యాన్సర్ నుంచి ఆమె బయటపడిన విషయం తెలిసిందే. కానీ తాజాగా మనీషా కొయిరాలా వ్యవహారాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంట్లో ఎంత నిజం ఉందో కానీ ఇలాంటి రూమర్స్ మాత్రం ఇటీవల ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు.